హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో ఉన్నాం. ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి సట్లెజ్ నదీ ప్రవాహక ప్రాంతం. ఇక్కడ 1956లో ఈ నది మీద బాక్రా డ్యామ్ నిర్మించక ముందు ఈ ప్లేస్లో కొన్ని టెంపుల్స్ ఉండేవండి. ఈ డ్యామ్ నిర్మించిన తర్వాత ఇది మొత్తం నీటితో కప్పడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ టెంపుల్స్ అన్నీ నీటిలో మునిగిపోయాయి. కాకపోతే ఏంటంటే ప్రతి వేసవిలోని ఒక 5 నెలలు ఈ టెంపుల్ మనం చూడొచ్చు. ఇక్కడ నీటి ప్రవాహం తగ్గినప్పుడు ఈ టెంపుల్ కనిపిస్తుంటాయి బయటికి. కాకపోతే ఇవి చాలా మటుకు నాశనం అయిపోయాయి. ఒకసారి చూద్దాం ఈ టెంపుల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి వీటి పరిస్థితి. పదండి. ఇప్పుడు మనం చూస్తుంది సట్లెజ్ నదండి. దీని మీద బాక్రా డ్యామ్ నిర్మించక ముందు ఇదంతా జనావాస ప్రాంతంగా ఉండేది. ఈ బాక్రా డ్యామ్ నిర్మించిన తరువాత ఇదంతా ముంపుకు గురై మొత్తం ఇక్కడున్న ఇల్లులు, ఇక్కడున్న జనావాస ప్రాంతం ఏదైతే మొత్తం అంతా నాశనం అయిపోయింది. మనకి ఇక్కడ కనిపించిన మొదటి టెంపుల్ లక్ష్మీనారాయణ టెంపుల్ అండి. ఇక్కడ ప్రదేశం ముంపుకు గురికాకముందే ఈ టెంపుల్లో ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తీసేసి వేరొక టెంపుల్ నిర్మించి అందులో పెట్టారని చెప్తుంటారు. చూడండి, ఇది మనకు కనిపించిన మొదటి టెంపుల్. ఒకానొక సమయంలో ధూపదీప నైవేద్యాలతో శోభాయమానంగా విలిసిన టెంపుల్స్ అండి ఇవన్నీ. ఇలా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక్కడ నుంచి ఇంకొంత దూరం ముందుకెళ్తే ఇక్కడ మనకి రెండవ టెంపుల్ కనిపిస్తుంది. ఇదైతే చూడండి పూర్తిగా భూగర్భంలో కలిసిపోయిందండి. మనకి పైన మట్టికి చూడొచ్చు, టెంపుల్ పైభాగాన్ని మట్టికి చూడొచ్చు. అది బురదలో కూరుకుపోయి ఉంది. దీని ఎంట్రన్స్ మొత్తం అన్నీ బురదలో ఉన్నాయి. ఒక సామెత ప్రకారం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు. అలాంటివి ఇవి కూడా. ఇక్కడ నుంచి ఇంకొద్ది దూరంలో మూడో టెంపుల్ కనిపిస్తుంది మనకి. ఇప్పటికీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఈ టెంపుల్ మీద నాచు కూడా పెట్టిందండి మీరు గమనిస్తే. సట్లెజ్ నదిలో ఒక ఊరు నుంచి ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి వెళ్ళడానికి బోటింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ నుంచి 4వ టెంపుల్. ఇది కూడా అంతే అండి, సగం వరకు నేలలో కృంగిపోయి ఉంది. దీని ఎంట్రన్స్ అన్నీ నేలలో కూరుకుపోయి ఉన్నాయండి. అక్కడ కనిపించట్లేదు. ఇది లోపలికి ఎలా వెళ్ళాలి అనేది బహుశా ఇదే అయి ఉండొచ్చు, లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే 5వ టెంపుల్ అండి. ఆల్మోస్ట్ ఇది కూడా సగం టెంపుల్ నేలలో కృంగిపోయి ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం బురదతో కూరుకుపోయి ఉంది మొత్తం అంతా. ఇంకో విషయం అంటే ఇక్కడ ఈ ముంపుకి కాకముందు ఇక్కడ టెంపుల్స్లో ఉన్న విగ్రహాలన్నింటినీ తీసేసి ఈ పైన ఉన్న ఊర్లో ఒక టెంపుల్ కట్టారు. అది కూడా లక్ష్మీనారాయణ టెంపుల్ అండి. ఆ టెంపుల్లో పెట్టారు కొన్ని విగ్రహాలు. అయితే ఆ టెంపుల్ ఇదేనండి. ఇందులో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ విగ్రహాలు
అలాగే ఈ శివుడి లింగాకృతి కూడా ఇక్కడ ఉన్న టెంపుల్స్లో ఉందండి. ఎండ బాగా ఉంది. అక్కడ ఒక లాస్ట్ టెంపుల్ ఉంది, అది చూద్దాం. ఒకటి అనుకున్నాం కాదు, ఇక్కడ నుంచి 2 టెంపుల్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి, వెనకాల ఒక టెంపుల్ ఉంది. ఇది 6వ టెంపుల్ అండి. ఇది టెంపుల్ అనడానికి కూడా ఏమీ అనవలేవు, ఇది మొత్తం నాశనం అయిపోయిందండి. కేవలం ఈ గోడలు తప్ప ఇక్కడేం మిగలలేదు. ఇంకెంతకాలం ఇది నిలిచి ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అండి. చూడండి గోపురం. మనకి ఇక్కడి నుంచి కనిపిస్తున్న చివరి టెంపుల్ అండి, 7వ టెంపుల్ ఇది. దీన్ని కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే మనం వచ్చిన పని అయిపోతుంది. చూద్దాం పదండి. ఈ టెంపుల్ కూడా పూర్తిగా శిథిలావస్థకి చేరుకుందండి. చూస్తున్నారుగా, ఇంకెన్ని రోజులు ఇది నిలిచుంటుందో చెప్పలేం, మొత్తం నాశనం అయిపోయింది. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు అన్నదానికి ఇవే నిదర్శనం. ఇదండి ఈ బిలాస్పూర్లోని సబ్మర్జ్డ్ టెంపుల్స్ గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.